ఫార్మసీలో పెట్టలే నేను. పెట్టలే కానీ రైతు బంధు పడతలేదు, ఏది లేదు. అంతా దండగానే ఉంది. ఆ భూమి ఉండి ఏం లాభం, లేకపోతే ఏం లాభం అని మా ముసలాం పేరు మీద 5 ఎకరాలు ఉంది, నా పేరు మీద 4 ఎకరాల నర ఉంది. అడిగింది కానీ నేను ఇయ్యలేదు, ఇయ్యనా నేను. కానీ పోతుందంటే ఆడంగా కానీ వాళ్ళు పోయినా కానీ మా దగ్గరికి మేము ఇయ్యమని ఆ భూమి పెట్టలే. నా కాగితాలు నా తానే ఉండయి, అన్నీ చేసినాయి. ఇక మళ్ళీ పెట్టేవానన్నాడు, వద్దని మేము ఆ భూమి పెట్టేట బతాం. భూమి మీద బతక మా గోల్రు మేకలు అవి ఇవి ఉండయి, పశువులు ఎడగొట్టుకుంటాం, ఇంటికాడ కొడతామా? కాదుగా, ఆడ ఉంచుకోవాలి. మనం భూమి మీద బతికేటోళ్ళమా, మంచిగా వరి పంట, పత్తి, అది ఇది అన్నీ వేస్తున్నాం, అన్నీ దాని మీదనే బతున్నాం. వద్దానే ఉండదు అది. ఇంకా ఫార్మసీట్ వద్దానే మేము ఇది కాంగ్రెస్ని తెప్పిస్తుంది, ఈడొద్దని తీసుకురాడు. అట్లా అయితే ఎట్లా అవుతుంది? మేము అది ఏము అది కానీ కాదు. రాలే ఇంకా, వస్తాడు. పోయినాం, తొర్రూరికి పోయినాం. ఆయన తానికి ఎమ్మెల్యే తానికి మా భూములు ఆన్లైన్ లెక్క లేదు, అది చేయలేదు, ఇంకా కొత్త పాస్బుక్లు రాలేదు. ఏంది అట్టిటంటే అన్ని కలెక్టర్ని పిలిచి వీడికి పిలిపించి నేను రాపిస్తా, మీరేం బాధపడకుండి, అన్నీ ఒకే చేపిస్తా అని చెప్పిండు. చెప్తే మళ్ళీ వచ్చినాం. వచ్చితేనే ఇప్పుడు వీళ్ళని పంపించిండు. ఒకటి అన్నీ భూములు ఎట్టెట్టు ఉన్నాయి, ఏ ఆన్లైన్ ఉన్నాయా లేవా, వాళ్ళ రైతు బంధు పడుతుందా పడతలేదా అని ఎంక్వైరీ చేస్తుండ్రు, రాసుకుంటుండ్రు. నమ్మకం ఉందా? మా భూములు మాకు ఉంటాయనే నమ్మకం ఉంది. మేము ఇయ్యందేటా తీసుకుంటాడు, గుంజుకుంటాడు ఆడెవ్వడో గుద్దరే బాల్చి అందరూ నీది నాది ఒక్క గొర్రె పడితే అన్ని గొర్రె బాయిలో పడ్డట్టు ఈడు ఆడు బలవంతంగా ఇవ్వాలని ఇప్పటికి రాలేదు. ఆడు బలవంతం చేసినా ఇయ్యం. మేమేం చేసుకొని బతకాలని అడుగుతాం. కొంతమంది అంటారు కదా, ఈ భూమికి వాళ్ళు వేరే భూమి ఇచ్చేస్తామని అంటారు. ఊళ్ళో భూమి ఇచ్చిపెట్టి ఏలూరికి పోతే మనం ఆడ ఏలూరులో సంసారం చేస్తామా? ఫార్మసిటీ వద్దని అంటారు. వద్దంటే ఇప్పుడు తీసుకునే ఆడ ఏమన్నా వేరే కంపెనీలు పెట్టుకోలే కానీ మందుల కంపెనీలు అయితే పెట్టనియరు, అది చెయ్యరు. ఆడు ఏడగొడతాడో ఎట్ట చేస్తాడో. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఒప్పుకుంటే కదా ఆడేమన్నా చేసి. ఈ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? ఒప్పుకున్నా కానీ అమ్మినవి పోతాయి. వాళ్ళు పైసలు తీసుకున్న వాళ్ళు ఇక వాళ్ళు మళ్ళీ పడలేరు, వాళ్ళు ఇయ్యలేరు. మేము అమ్మని భూములు మేము ఇయ్యము అని కాదు. ఒకవేళ మీ భూములకు కూడా ఒక ధర పెంచి, అంటే ఒక 16,000 ఇచ్చి 16 లక్షలు ఇచ్చారు కదా, ఇప్పుడు 20 లక్షలు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి అడుగు తీస్తారా? మీ భూములు ఇస్తారా? అమ్మ 20 లక్షలు ఏడా ఉంటే ఇప్పుడు ఏడో ఇచ్చేటోడు ఇస్తాడు. కానీ మేము భూమి మీద బతికేటోళ్ళు ఇచ్చి ఏం చేస్తారు? మేము భూమి మీదనే బతికేదా? మనం ఇచ్చి ఏమన్నా ఏడికన్నా కొలువులు ఉన్నాయా మనకు? ఎట్లా పోయి ఎడబత్తాం? వస్తాయి. ఆడు ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడతాడు, అందరికి ఇస్తాడు. ఆడుకోలు దండగా నమ్మకం ఉండదు. మన దాని మీద అంతా దాని మీదకి రాదు. ఏమంట అన్ని కూరగాయలు 99 వంతాయి మన తాన. అన్నిటికీ కొనుక్కుంటా కూరగాయలు అంటే, వడ్లు జొన్నలు అంటే, పత్తి అంటే అన్నిటికీ మనకు సౌలం అంతది. నరసమ్మ చెప్పమ్మా, నీ భూమి? మా భూమి అమ్ములో పోలేదు, మాకు రైతు పైసలు పడతలేవు. మేము భూమి మీద బతున్నాము. మేము ఎవరికి అమ్మము. నా చిన్న పిల్లలు ఉండరు నాకు, వాళ్ళు బతుకుతారు, నేను బతున్నాము. ముసలోళ్ళం 6 ఎకరాలు, 1 ఎకరా 4 ఎకరాలు తీసుకున్నాము. అది అందులో పెట్టుకున్నాడు. ఆ పైసలు ఇస్తానని 2 పొత్తులుండి పైసలు రానియలేదు. ఇక ఆ భూమి మేమే దున్నుతున్నాం. ఇంకా ఇప్పుడు దున్ననిస్తారో లెక్క చేస్తారో. ఇక పైసలు రాలే మాకు. మేమే ఉండవు. ఇయ్యము బతికేట్లా మేము ఇయ్యము. ఇచ్చేటోళ్ళం అయితే అప్పుడే ఇస్తాము. ఇయ్యలే. ఇంక ఇయ్యకపోతే వాళ్ళకే మాది ఉండదు అని అల్ల పెట్టుకొని ఆన్లైన్లో రానిస్తలేడు. ఆ పైసలు ఏనిస్తలేడు, ఏం చేయనిస్తలేడు. వచ్చేం సింగారం ఆయన మాకు వచ్చేం చేసిండు? ఏం చేయలే. మమ్మల్ని మాకైతే ఏం చేయలేదు. ఇంకా మాకు వకీలే పెట్టుకున్నాం. ఇంకా మేము పర్వ చీటీలో వాడదాన్ని
ఇక పట్టుకొని ఇప్పటిదాకా తిరిగినాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా ఆ. రేవంత్ రెడ్డి గారు ఆ, తను చేస్తారన్న నమ్మకం ఉందా మీకు? ఎందుకు లేదు? చేయకపోతే నాకు గెలవకొచ్చినామా? ఆ. ఇప్పుడు ఒకవేళ మీ భూమాలు ఇక్కడ ఫార్మసిటీ కడతా అంటే ఎట్లా? ఎవరికి ఇయ్యము. 10 రూపాయలు ఎక్కువ ఇస్తానన్న ఇయ్యం బత్తం అలానే బత్తం. కానీ ఇప్పుడు ఈ పర్వ చీటీలు ఏం చేయాలంటే పర్వ చీటీ వద్దు ఏదొద్దు, మాకు భూమి మీద పైసలు పడాలి. మేము బతకాలి, చూడాలి, కరువు చూడాలి, కాలం చూడాలి. అవి వచ్చిన ఆయన కూడా అంతే. ఇక మనకు ఏమీ లేదు. ఇంకా ఈ ఆయన వచ్చి ఏం చేసిన, ఆయన పొడతి పొలాలు చేసుకొని ఈడునే భూమి అమ్ముకున్నాడు, ఆడునే భూమి అమ్ముకున్నాడు. ఇంకా జర సూర ఆడోళ్ళు ఉంటే కూడా ఉంటే ఆయన అమ్ముకొని మంచిగా పైసలు కట్టు ఇక్కడ ఏం చేసుకోలే మాకు. నీ బయట మాట్లాడు, పోలీసులో మాట్లాడు, ఏం చేసి ఏమేమని ఇచ్చిరంటే ఇప్పుడు రైతులు చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తారు. ఏది ఇవ్వలే. ఇల్లు ఇవ్వలే, పొల్లు ఇవ్వలే, రైతుల పైసలు ఇవ్వలే, సచ్చినానికి ఇవ్వలేదు, బతికినానికి ఇవ్వలే. ఇప్పుడు మీ కొత్త ఎమ్మెల్యే వచ్చాడా మీ దగ్గరికి? వచ్చారా మీ దగ్గర? కలవలే ఇంకా. ఊరోళ్ళు ఎవరైనా పోయి కలిసిరా? ఇంకా వచ్చారు చూసినాను, కలవచ్చు ఎవరన్నా. ఒకవేళ ఇప్పుడు మీకున్న భూములు ఒకవేళ డబ్బులు ఎక్కువ ఇస్తే ఏమి ఇయ్యం. ఫార్మసిటీకి ఇవ్వమంటే ఇస్తారా? ఇయ్యం ఇయ్యరా? ఇయ్యం. ఈ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఫార్మసిటీని తీసుకొచ్చి ఇంకా తీసుకోపోని ఇష్టం ఉండోడు ఇస్తాడేమో, ఇష్టం నేను ఇయ్యడేమో. ఇక మన నీ మాటలు నాకు తెలుస్తుందా? ఇప్పుడు ఈ ఫోన్ పెడుతున్నావు, నేనే మాట్లాడుతున్నా, ఇంకోటి వచ్చి నాకు అమ్ముతానని మాట్లాడతా, నేనేం చేస్తూ మరి నేనేం చేస్తా చెప్పు నీ మాటకి. నాకు వద్దున ఆయన గింత అయితేనే చాలా అని నేను అంటాను, అవతల ఇంకింత పెట్ట అంటాడు. మరి పెడితే ఉండో మనం ఏం చేస్తాం? అది కూడా అట్లనే అమ్మిండ్రు, అందరిని ఒక్కటే చేసిండు ఆయనకి పోయినాక మేము అయితే ఏం బతకాలి. ఇంకా మేము పోయి అది లైన్లో పెట్టి పైసలు కట్టినాము, పైసలు కట్టి ఇడిపించుకొచ్చుకుంటున్నాం ఆ భూమిని. ఆన్లైన్లో లేదు, ఆన్లైన్లో లేదు, పైసలే పడతలేవు. ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళ పొద్దు 5 ఏళ్ళ పొద్దు. కేసీఆర్ అన్నాడు కదా రైతు రాజ్యం అని చెప్పింది కదా. ఆడోళ్ళ రాజ్యం పెట్టిండు, రైతు రాజ్యం పెట్టిండు ఆయన, ఏం పెట్టలే. ఇంక ఇప్పటి కూడా ఈ రాజ్యం ఏం రాజ్యం? ఆడోళ్ళకు బస్సు లేదు, మగవాళ్ళకి లేదు, ఆడోళ్ళకి ఏముంది అట్లా పెట్టొద్దు. ఇప్పుడు వచ్చిన ఆయన కూడా ఇంకో తక్కువ పెట్టాలి, ఇంకో బస్సు కిరాయి తక్కువ పెట్టాలి. అందరికి ఒక్కటి చేసి తక్కువ పెట్టి తీసుకో, పెట్టాలి, తగ్గియాలి అందరికీ. కానీ ఆడోళ్ళకు పైసలు పెట్టము, మగవాళ్ళకి లేదంటే మంచిగా ఉండదు. అందరికి తగ్గియాలి, పైసలు తగ్గించి పెట్టు. అవును, మంచిది అనిపిస్తుంది అందరికీ. అందరికి ఎట్టుకో, నీకేమో పుణ్యానికి రాదు. ఈ టెంట్కు ఇప్పుడే 5,000 కట్టాలి. ఈ టెంట్కు ఏడుకెళ్ళి వస్తాయి, ఏ పదలు ఇస్తారా? అట్లా చెప్పు ఆయనకు, మేము కూడా చెప్తాం అమ్మకు. ఇంకో ఆడోళ్ళను మగోళ్ళను, ఆడోళ్ళకేమో కిరాయి లేదు, మగోళ్ళు అంటే ఆడోళ్ళు ఏమి ఇంట్లో కాడమంటారు, మగోళ్ళు పోయి ఏడుకెళ్ళి పోయి వస్తారు కిరాయి కట్టుకొని. మాట్లాడతాం ఆయనతో కూడా. ఇది మంచి మాట, చెడ్డ మాట. మగోడు కష్టం చేస్తే ఇది ఊరికేనే వచ్చిందా? నీవు వస్తేనే వచ్చింది కిరాయి కట్టుకొని. మేము ఆడోళ్ళం కూర్చుంటాం, మా కిరాయి లేని కూర్చుంటే మాకు ఎవరు తెచ్చిపెట్ట. మంచిగా ఆడోళ్ళు అని దేశం వెళ్ళిపోయి తిరిగి వస్తున్నాం. మగవాళ్ళు ఇన్నే ఉంటున్నారు, ఎట్లా పోతారు ఆడోళ్ళు?